లయన్స్ క్లబ్ ఆఫ్ అంజలి, గీతాంజలి, దుర్గా తేజ, దివి ఫ్రెండ్స్ సర్కిల్, వైభవ్ మాస్టర్స్, మన సుధాకర్ బాబు, సివిఆర్ క్లబ్, ఈ సభ్యులందరూ మనం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకునే నిమిత్తం మనం ఈనాటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి చేసిన సేవామూర్తులైన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలి, గీతాంజలి, దుర్గా తేజ తదితర క్లబ్బులు చార్టర్ మెంబర్గా ఉన్నటువంటి మన అందరికీ మార్గదర్శకులు, లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్కి అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కొల్లూరు గారిని ఈనాటి సమావేశానికి సభాధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కొల్లూరు గారు. ఈ సేవా కార్యక్రమంలో నాయకత్వం వహించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన, పదవిలో బిజీగా ఉన్నప్పటికీ కూడా సేవ పట్ల మక్కువ వహించే మన ఆర్సీ గారు, ఏ శరాబందిరావు గారు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు ఈ సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసి మనందరం చల్లటి మందిరంలో ఆహ్లాదకరంగా మాట్లాడుకునే ఏర్పాట్లు చేసిన వ్యక్తి మాత్రమే కాకుండా, వైద్య రంగంలో నిరంతరం బిజీగా ఉన్నప్పటికీ సేవా రంగం పట్ల మక్కువతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క దంపతులు ఇద్దరు ఈ లయన్స్ సేవా కార్యక్రమంలో పూర్తిగా తమ వంతు కృషి చేస్తున్న వ్యక్తి. వారే మన జెడ్సీ గారు, డాక్టర్ ఎక్కడ సుధాకర్ బాబు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన క్లబ్ ప్రెసిడెంట్స్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలి డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ గీతాంజలి ప్రతినిధిగా డాక్టర్ రాజేశ్వర శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ దుర్గా తేజ అధ్యక్షులుగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన సుధాకర్ బాబు గారి శ్రీమతి డాక్టర్ ఎక్కటి విజయదుర్గ పావని ఎంజేఎఫ్ వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా దివి ఫ్రెండ్స్ సర్కిల్, లయన్స్ క్లబ్ ఆఫ్ దివి ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్షులుగా చింతల లక్ష్మి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ సమావేశంలో భవిష్యత్తులో మనం తీసుకుపోయే కొన్ని అంశాల మీద మన అభిప్రాయాలను తెలుసుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేద్దాం. నిన్నే వారి ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరిగింది, మొన్న ఆదివారం నాడు చాలా అద్భుతంగా జరిగింది. పివి హనుమంతరావు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సివిఆర్ చుండూరు వెంకటరెడ్డి వారి అధ్యక్షులు, ఆ క్లబ్ అధ్యక్షులు, వారిని కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇక సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షులు కొల్లూరు గారిని కోరుకుంటున్నాను. First, good evening all of you. Thank you sir. Now that this special meeting organized by Lions Club of Vijayawada Anjali, Geetanjali, Durga Teja and CVR Lions and Divi Friends Circle 5 clubs జోన్లో ఈనాటి జోన్ చైర్పర్సన్ అయినటువంటి మన ఎక్కడి సుధాకర్ బాబు గారి జోన్లో ఉన్నటువంటి 5 క్లబ్బుల యొక్క నాయకుల్ని, మిత్రుల్ని, లైన్ మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. First of all, we start the meeting. Before the starting meeting, prayer by
సర్వేశ్వర గారు, ప్లీజ్ స్టాండ్ అప్ సార్, 1 minute. సర్వేశ్వర, నా హృదయ దౌర్బల్యం భరింపుము, సుఖదుఖమును స్వభావంతో భరింపగల మనోబలం నొసంగము, ప్రేమానురాగాలతో సేవలందించగల శక్తిని అందించము, నిరుపేదలను తిరస్కరింపగా ధనాధికుల ముందు మోకరేలాగా నిలుచు బలం నిమ్ము, దైనందిన సమస్యలకు అతీతమైన మనోనిర్మలత్వం నొసంగము, నా సర్వస్వము అనురాగముతో బాధతి చేవు మనోవాంఛ ప్రసాదిప్పు. Now flag invocation by our senior member CHV Subbai garu. మన జాతీయ పతాకానికి వందనము చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాసక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాభవము ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి ఘనకీర్తిని సాధించేందుకు మనకు ప్రోద్బలాలను అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అక్షరాల అదే మార్గాన నడుస్తామని, ప్రతి ఒక్కరము దాని ప్రాభవ వైభవాలను ఇతోదిగం చేయటానికి అనువైన అవిరళ కృషి చేసి దేశాల్లో సగర్వముగా సమున్నతంగా అది ఎగిరేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈరోజు దిస్ ఈజ్ అ స్పెషల్ మీటింగ్ ఫర్ అవర్ 5 clubs. 5 clubs are also under of our జోన్ చైర్పర్సన్ ఎక్కడ సుధాకర్ బాబు గారు. మరి ఈ సంవత్సరం అంజలి క్లబ్కి ప్రెసిడెంట్గా ఆయన మరి ఈ ఒక జిల్లాలోనే ఒక చరిత్ర సృష్టించారనటంలో మనకి అది ఒక చరిత్రగానే, ఎందుకంటే జిల్లాలో సుమారుగా 100 above క్లబ్స్ ఉన్నాయి. ఆ క్లబ్స్లో ఉత్తమమైనటువంటి క్లబ్గా మరి మొన్నటితోటి గడిచినటువంటి లైనిస్టిక్ ఇయర్లో, అంటే 23-24 లైనిస్టిక్ ఇయర్లో అవర్ లీడర్, అవర్ డిస్ట్రిక్ట్ లీడర్ మరి గుప్తా గారి నేతృత్వంలో, శంకర్ గుప్తా గారి నేతృత్వంలో ఆయన గతంలో ఎంజేఎఫ్ అయ్యి మళ్ళీ ఈ సంవత్సరం పిఎంజేఎఫ్ అవడం అనేది దట్ ఇస్ ఏ క్రెడిట్ టు అవర్ డిస్ట్రిక్ట్. ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు అవర్ జోన్ చైర్పర్సన్ ఎక్కడ సుధాకర్ బాబు గారు. ఎందుకంటే మరి ఎంజేఎఫ్ అంటేనే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 80,000 రూపీస్. లయన్స్ ఇంటర్నేషనల్కి 80,000 రూపాయలు మనం చెల్లిస్తే ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఏ విధమైనటువంటి కెలామిటీ ఏర్పడినా, ఎక్కడ ఏ తుఫాన్లు వచ్చినా, ఎక్కడ ఏ వరదలు వచ్చినా వాళ్ళు అత్యధికమైనటువంటి సహకారం అందించడానికి దిస్ ఇస్ ఏ పెర్మనెంట్ ఫండ్గా కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఈవేళ లయన్స్ ఇంటర్నేషనల్లో ఉంది. దాంట్లో నేను సైతం అంటూ ఆయన 80,000 కట్టడమే కాకుండా ఈ సంవత్సరం ఆయన అధ్యక్షుడిగా పిఎంజేఎఫ్ అంటే మరొక 80,000, అంటే 1,60,60,000 రూపాయలు ఈ ఇంటర్నేషనల్కి పంపడం జరిగింది. దట్ క్రెడిట్ గోస్ టు అవర్ అంజలి క్లబ్. ప్రీవియస్లీ ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ పిఎంజేఎఫ్. ఇప్పుడు అంజలి క్లబ్లో నాతో పాటు ఎక్కడ సుధాకర్ బాబు గారు కూడా పిఎంజేఎఫ్ అవటం అనేటువంటిది చాలా ఆనందకరం. నాట్ ఓన్లీ దట్, ఈ సంవత్సరం అంటే ఆయన ప్రెసిడెంట్ పీరియడ్లో మేడం దుర్గా పావని గారిని కూడా ఎంజేఎఫ్ చేయటం అనేటువంటిది. ఎందుకంటే దుర్గా తేజాలో దట్ ఈస్ ద లేడీస్ క్లబ్. ఐ ఆమ్ ది ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ ఆఫ్ దట్ క్లబ్ ఆల్సో. ఆ క్లబ్లో కనకవల్లి గారు గతంలో ఎంజేఎఫ్ అయి ఉన్నారు. ఒకసారి నిలబడి. కనకవల్లి గారు ఎంజేఎఫ్ అయి ఉన్నారు లేడీస్లో ఆ క్లబ్లో. మన సెకండ్ పర్సన్గా ఇవాళ దుర్గా పావని గారు ఎంజేఎఫ్ అవడం అనేది అది మనం ఉన్నా లేకపోయినా ఈ యొక్క ఫండ్ని ద్వారా అనేక
సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. దానికి మరి ఆయన స్పందించి ఆయన పిఎంజేఎఫ్ అవడమే కాకుండా ఎంజేఎఫ్ అవడం కూడా చాలా గొప్పగా నేను చెప్తున్నాను. మరి ఈరోజు ఆయన జోన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి జోన్లో మరి ఉన్నటువంటి 5 క్లబ్లు ఈరోజు సమావేశపరిచి ఒక రకంగా స్పెషల్ మీటింగ్గా మోటివేట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి మీటింగ్ ఇది. ఇంకా ఆర్సీ గారు ఈజ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలిలో మెంబర్గానే ఆయన అసలు లయన్స్ క్లబ్లోకి రావడం జరిగింది. తర్వాత ఆయన ప్రెసిడెంట్ కూడా అంజలి క్లబ్లో చేయడం జరిగింది. జెడ్సీ కూడా జెడ్సీగా ప్రెసిడెంట్గా ఆ అంజలి క్లబ్లోనే చేయడం జరిగింది. తర్వాత వారు మిత్రులందరూ కూడా సివిఆర్ అని ఇక్కడ మనకు స్కూల్ ఉంది, సివిఆర్ స్కూల్. ఆ స్కూల్లో చదువుకున్నటువంటి సభ్యులందరూ కూడా లయన్స్ క్లబ్లో చుండూరి వెంకటరెడ్డి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక క్లబ్ పెట్టుకోవాలని ఆ పేరు మీద మేమంతా అక్కడి నుంచి తయారైనటువంటి ప్రొడక్ట్స్ కదా, మేము అందుకని ఆ పేరు మీద మేము క్లబ్ పెట్టుకోవాలని ఆ క్లబ్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఇంకా సర్బంధరావు గారి గురించి ప్రత్యేకించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మరి 4 క్లబ్బుల ప్రతినిధులు, ప్రెసిడెంట్లు, మరి రాజేశ్వర శర్మ గారు కానివ్వండి, లేకపోతే వసంత కుమార్ గారు కానివ్వండి, విజయదుర్గ పావని గారు కానివ్వండి, మేడం లక్ష్మి గారు కానివ్వండి, వారందరూ, హనుమంతరావు గారు సివిఆర్ క్లబ్బు. మరి హనుమంతరావు గారు మొన్నే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసుకోవడం అయిపోయింది. ఈ 4 క్లబ్బుల యొక్క మరి ఇన్స్టిలేషన్ ఫంక్షన్, ప్రమాణ స్వీకారం అనేటువంటిది కార్యక్రమం జరుపుకోవడానికి 1, 2. సెకండ్ వన్ ఈజ్ మనం మరి డిస్ట్రిక్ట్ యొక్క క్యాబినెట్ ఇన్స్టిలేషన్. జిల్లా యొక్క క్యాబినెట్ ఇన్స్టిలేషన్ అంటే జిల్లాలో ఉన్నటువంటి ఎవరికైతే ఇప్పుడు జెడ్సీలు కానివ్వండి, ఆర్సీలు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఎనికేపాడు రోడ్లో ఉన్నటువంటి మురళీ గార్డెన్స్, మురళీ రిసార్ట్స్, అక్కడ పోరంకి రోడ్డు మురళీ రిసార్ట్స్లో రేపు 21వ తారీఖు సండే చాలా పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు డేలాంగ్ ప్రోగ్రామ్గా పెద్ద శేషగిరి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ క్యాబినెట్ అంటే ఆయన మంత్రివర్గం చెప్పాలి అంటే ఆయన మంత్రివర్గం ఈ సంవత్సరం ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ నెంబర్ 1 జిల్లాగా, మల్టిపుల్ నెంబర్ 1 జిల్లాగా మనం ఎలా ఉండాలి అనే దాని గురించి చర్చించుకోవడానికి 4 నుంచి ఈవినింగ్ 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందండి. అది మరి చాలా, ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళలేకపోవచ్చు, మల్టిపుల్ కన్వెన్షన్కి వెళ్ళలేకపోవచ్చు, కానీ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్, దిస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ కన్వెన్షన్, డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి 100 ఆ రోజు అందరి చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరుగుతుంది. ఎవరైతే క్యాబినెట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితోటి చాలా మన ఇంటర్నేషనల్ స్థాయిలోనే ఇక్కడ దానికి తగ్గకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. దాని గురించి ఆ రిజిస్ట్రేషన్ గురించి మెంబర్స్ అందరితోటి మనం చర్చించుకొని ముందు మన క్లబ్స్, ఈ 4 క్లబ్స్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం, తర్వాత ఇన్స్టిలేషన్, దాని గురించి డిస్ట్రిక్ట్ ఇన్స్టిలేషన్ సభ గురించి మాట్లాడుకోవడం నిమిత్తం ప్రత్యేకించి మరి ఈరోజు మన జోన్ చైర్పర్సన్ అయినటువంటి ఎక్కని సుధాకర్ బాబు గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విచ్చేసినటువంటి 4 క్లబ్బుల మిత్రులకు, 4 క్లబ్బుల మెంబర్లకు, నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ, ఫస్ట్ 5 క్లబ్బులు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ముందుగా ఎందుకంటే ముందు క్లబ్ ప్రెసిడెంట్స్ మాట్లాడితే తర్వాత ప్రోటోకాల్ ఉంటుందండి. అసలు లైనిజంలో కూడా చాలా ప్రోటోకాల్. లైనిజంలో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీఆర్ జాయిన్ యాజ్ ఎ మెంబర్ ఇన్ ద లయన్స్ క్లబ్, వీ ఎర్న్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మొన్న మేడం శ్రీవల్లి గారు కూడా చెప్పారు. లైనిజంలో నేర్చుకున్నటువంటి జీవితంలో కూడా ఉపయోగపడుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనేది వాస్తవం అండి. మరి ఆ రకంగా మనం లైనిజంలోకి రావడం అనేది గొప్ప అదృష్టం. ఎందుకంటే మనం ఏదో సంవత్సరానికి 5,000 కడతాం, 6,000 కడతాం, లేకపోతే ఈ పేమెంట్లు అన్నీ చేస్తూ ఉంటాం. ఇది కాదన్న ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ లెర్న్ హౌ టు బిహేవ్ ద సొసైటీ, హౌ టు మనం ఎట్లా ఈ సమాజంలో మనం వ్యక్తులుగా ఎదగాలి, ఏ రకంగా ఎదగాలి, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, డిసిప్లిన్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ లయన్స్ క్లబ్ ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ముందుగా విజయదుర్గ పావని గారు
మాట్లాడతారు. విజయదుర్గ పావని గారు కూడా మరి కొత్త ఈ సంవత్సరం అంటే లైనిస్టిక్ ఇయర్ దుర్గా తేజకి ప్రెసిడెంట్గా ఆవిడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలామంది చాలా తక్కువ మాట్లాడతారు. అయిపోయిన తర్వాత గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అప్పుడు మాత్రం మైకు వదలరు. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఆ రకంగా ఎదగడం అనేటువంటిది సహజంగా మాట్లాడటం. ముందు ఏంటంటే ప్రెసిడెంట్గా పెట్టినప్పుడు అరే ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేటువంటి విషయాలు ఉంటాయి, సహజంగా అనిపిస్తుంది. కానీ విజయదుర్గ పావని గారి దగ్గర ఆ రకంగా లేకుండా లాస్ట్ మీటింగ్లో చూశానండి. షీ స్పీక్స్ 15 minutes ఆన్ లైనిజం. థ్యాంక్ యూ మేడం. మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం నేను దుర్గతేజ క్లబ్ తరఫున ప్రెసిడెంట్గా చేయబోతున్నాను. అలాగే ఇది గర్వంగా కూడా ఉంది, ఎందుకంటే నాకు లైనిజానికి నాకు కొన్ని పోలికలు ఉన్నాయి. ఏంటంటే మెయిన్గా నాకు తీసుకోవడం కన్నా ఇవ్వడం ఇష్టం, సేవ చేయడం అంటే ఇష్టం. లైనిజంలో కూడా అదే నేను చూశాను, తీసుకోవడం కన్నా ఇవ్వడం ఇక్కడ బాగా చూశాను, సేవ చేయడం. అలా అని ఇక్కడ ఎవరు డబ్బులు ఇవ్వట్లేదా అనొచ్చు, అంటే అవి అందరినీ డిమాండ్ చేసి తీసుకోవడం కాదు, సేవ చేయడంలో కంపల్సరీ అది అవసరం. కాబట్టి మనం పూర్వం రాజులను చూసేవాళ్ళం, కళా పోషకులు ఉండేవాళ్ళు, అంటే చాలామందికి సేవలు చేస్తూ అలాగే కళని ముందుకి సాగించడానికి హెల్ప్ చేసేవాళ్ళు. అలాంటిది మనం లైనిజంలో చూసాం. అందుకు నాకు బాగా ఇది నచ్చింది, లైనిజంలో తీసుకోవడం కాదు ఇవ్వడం అనే పాయింట్ బాగా నచ్చింది. అందుకని ముందుగా దీంట్లోకి నాకు తీసుకొచ్చిన మా డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా గురువర్యులు కొల్లూరు గారు రథం ముందుండి మరీ నడిపిస్తారు. యుద్ధం జరిగినప్పుడు అర్జునుడిని ముందుండి నడిపించేది కృష్ణుడిలాగా మనందరినీ నడిపించేది మన గురువర్యులు కొల్లూరు గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడ ఉన్న కొత్త ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా మనం చాలా అచీవ్మెంట్స్ చేయాలని కోరుకుంటున్నాం. జనరల్గా సభాధ్యక్షుడు నిలబడ్డాడు అంటే మాట్లాడేవాడు కూర్చోండి అని అర్థం అనుకుంటారు. కానీ ఆవిడ నన్ను ఇంకా పొగుడుతుంది, ఆవిడ కృష్ణ పరమాత్మతో పొగుడుతుంది. అందుకని చెప్పి నిలబడ్డానండి, మరలా అనుకోవద్దు. నౌ ద టైమ్ ఫర్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలి సెక్రటరీ డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్. ఒక్క నిమిషం అండి. పావని గారు మరి ఈ దుర్గాతేజ లేడీస్ క్లబ్కి సారథ్యం వహిస్తూ అధ్యక్షురాలుగా ఆవిడ ఉంటూనే జాయిన్ అవుతున్న 5 మెంబర్ని, కొత్త మెంబర్ని దుర్గాతేజలో తీసుకురావడం, దట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. 6 మెంబర్ని, జ్యోతి గారు, ట్రెజరర్ గారు, పేర్లు చెప్పండి ఒకసారి. రోజా గారు 7 అండి. 7 కొత్త సభ్యుల్ని, మహిళల్ని తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి. మరి దాంట్లోని జ్యోతి గారు, రోజా గారు, కీర్తి, శంకర్ గుప్తా గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. జ్యోతి గారు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ దుర్గాతేజకి ట్రెజరర్. థ్యాంక్ యూ. రోజా గారు ఉన్నారండి, రోజా గారు. దాని తర్వాత కీర్తి, తర్వాత ఇంకా ప్రసన్న గారు, కీర్తి గారు ఉన్నారండి. ప్రసన్న, కీర్తి, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు, సునీత ఉన్నారండి, సుమతి, మణిలత. ఏమంటే 7 సభ్యుల్ని లయన్స్ క్లబ్లో తీసుకురావడం చిన్న విషయం కాదండి. దాంట్లో లేడీస్ అసలు రారండి. జనరల్గా మా మాస్టర్ కూడా ఈవేళ మేడం జాయిన్ చేశారు, కానీ తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏవో రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. కానీ ఒక్క క్లబ్బులో అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తూ కొత్త సభ్యుల్ని 7 మహిళల్ని ఆ క్లబ్లో జాయిన్ చేయడం అనేటువంటిది దట్ ఈస్ ఎ రికార్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నౌ ద టైమ్ ఫర్ డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్. మిత్రులందరికీ, సభకు వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా నమస్కారాలు. గత 2 సంవత్సరాల కిందట మెంబర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ట్రెజరర్గా, ఇప్పుడు సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నమస్కారం. నమస్కారం బాగానే ఉంది, కానీ మీ వెనకాల కూర్చున్నప్పుడు 7 సభ్యులను తీసుకొస్తున్నారు ఆ క్లబ్లోకి. మీరు ఎంతమంది తీసుకొస్తున్నారో చెప్పాలి మీకు. ఎందుకంటే యు ఆర్ అ లాట్ ఆఫ్ సర్కిల్, యు ఆర్ హ్యావింగ్ ఏ
ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా వచ్చిందండి. ఆయన చేస్తున్నటువంటి సేవలకి గౌరవ డాక్టరేట్ అందుకోవడం జరిగింది. దాని తర్వాత అంజలి క్లబ్లో ఇప్పుడు చాలామంది ఉన్నారు, కానీ ఇన్వాల్వ్డ్గా చాలా ప్రతిరోజు అందరితో పరిచయాలు పెంచుకుంటూ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ అని లయన్స్తో పాటు సమానంగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా నిత్య అన్నదానం కార్యక్రమాలే కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయినా. ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు డాక్టర్ బ్రహ్మదేశం. నౌ ద టైమ్ ఫర్ గీతాంజలి. మోస్ట్ ప్రాబబ్లీ గీతాంజలికి ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేసే దాంట్లో మరి ఆయన ప్రెసిడెంట్గా, ఎందుకంటే ఆయన ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఎంఏ 3 ఎంఏలు ఎంఫిల్లు పిహెచ్డి చేసి కాలేజీకి ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినటువంటి చాలా అసలు ఈజ్ ఏ మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని చెప్పచ్చు. అటువంటి భాష కానీ, అటువంటి సంస్కృతి కానీ, అటువంటి సభ్యత కానీ కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ రాజేశ్వర శర్మ గారు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు కొల్లూరు వారికి, ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి యంగ్ డైనమిక్ జోనల్ సెక్రటరీ డాక్టర్ సుధాకర్ గారికి, అలాగే ఆర్సీ గారికి, వివిధ క్లబ్బుల ప్రెసిడెంట్స్ కు, వేదిక ముందు ఆశీలినటువంటి సేవామూర్తులు మూర్తిమూలందరికీ కూడా సాయంకాల నమస్సుమాంజలు. ఈ రోజున నేను మామూలు ఇక్కడ ఉండటానికి కారకులు, ప్రేరకులు, ప్రోత్సాహకులు కొల్లూరు వారు. మరి ఇటీవలనే ఏదో మా చరవాణి ద్వారానే సంభాషణ చేసుకున్నాం. సరే, నెమ్మదిగా కొద్దిగా అలవాటు అవుతుంది. మరి పవన్ గారిని చూసిన తర్వాత నాకు కూడా బాగా ఈర్ష్యగా ఉంది. ఎందుకంటే ఒక రోజులో వాడు చేస్తే మనం ఎందుకు చేయలేము? నేను చేయగలను అనుకుంటే మనం ఏదైనా చేయగలం, సత్తాగా, గ్యారంటీగా. సరే, ఇప్పుడిప్పుడే కొంచెం ప్రారంభిస్తున్నాం. శ్రీనాథుడు గారికి అన్నట్టు చిన్నారి పొన్నారి చిరుత కూకనాడు రచించే మరుత్రాడు చెప్తున్నట్టు ఇప్పటి నుంచే నెమ్మదిగా వారు ఎట్లా అయితే మెంబర్స్ని జాయిన్ చేశారో నా వంతుగా కృషి చేస్తానని. నా క్లబ్ మీరు వెనకబడింది అన్నారు చూసారా, దాని అన్నిటికంటే ముందుకు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే ఇందులో పూర్తిగా ఇంకా పరిపూర్ణ కాలేదు, వేరే యాక్టివిటీస్ ఉన్నాం, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఏదో చెయ్యాలి అన్నటువంటి తపన, ఆరాటం, ఆశ ఉంది. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నా వెనక ఒక బోన్ ఉన్నారు, ఒక కొల్లూరు వారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇద్దరు కూడా. మరి వాళ్ళ యొక్క సహచర్యంతో, మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో, పక్కన ఉన్నటువంటి వసంత్ కుమార్ యొక్క హెల్ప్ తీసుకొని, మహిళా మండలి తీసుకొని మా క్లబ్లో కూడా ఎక్కువ మందిని సభ్యులుగా చేరటానికి నా వంతు కృషి చేస్తానని కొల్లూరు వారికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. క్లాస్ తీసుకుంటే 45 మినిట్స్ మాట్లాడాలి జనరల్గా. ఆయన స్టేజ్ మీద అయితే 1.5 hours కూడా మాట్లాడగలరు. అంత సత్తా ఉన్నటువంటి వ్యక్తి, అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. సబ్జెక్ట్ లేకుండా గాలి పోగొట్టి మాట్లాడటం అనేటువంటిది చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి నమస్కారం, వీళ్ళకి నమస్కారం, వచ్చిన వాళ్ళకి నమస్కారం, ఇలా అలా కాకుండా సంస్కారవంతంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి రాజేశ్వర శర్మ గారు. నేను క్లబ్ పెట్టేటప్పుడు ఏ పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు మరి ఆయన మన ఎక్కడ సుధాకర్ బాబు గారి లీడర్షిప్లో లాస్ట్ ఇయర్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ క్లబ్ ద్వారా ఎక్స్టెన్షన్ చేసినటువంటి క్లబ్ గీతాంజలి. గీతాంజలి ఈజ్ నాట్ ఏ స్మాల్, ఏదో చిన్న వరడేం కాదు. గీతాంజలి అద్భుత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి మహత్ గ్రంథం. ఈవేళ ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా ఆ గీతాంజలి అనేటువంటిది అంత గొప్ప పేరు. అంజలి నుంచి గీతాంజలి క్లబ్ పెట్టడం అనేటువంటిది మన ఎక్కడ సుధాకర్ బాబు గారి సలహా మీదట ఆ టైటిల్ తోటి కొత్త క్లబ్, ఇందాక చెప్పాను ఎంజేఎఫ్ఐఆర్, పిఎంజేఎఫ్ఐఆర్ అని చెప్పాను. గీతాంజలి క్లబ్ కూడా ఆయన పీరియడ్లో ఎక్స్టెన్షన్ చేసినటువంటి క్లబ్. ఒకసారి గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు అవర్ ఎక్కడ సుధాకర్ బాబు గారు. గొప్ప వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో సార్తో మాట్లాడాను. ఇందాక అన్నారు, సార్ అన్నారు, మేడం వెనకాల మేడం 7 జాయిన్ చేస్తే నేను కూడా ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆయన మన ఇంట్లో వాళ్ళని మెంబర్గా జాయిన్ చేయాలనే ఉద్దేశంతో మేడంను కూడా దుర్గా తేజలో తీసుకురావడం జరిగింది. నా దుర్గా తేజ మెంబర్షిప్ ఈజ్ ఎంత 7+8 అదే ఆవిడ ఉన్నారు కదా, కేజే చంద్రారావు మిస్సెస్ 9 ఉన్నారా? టోటల్ 18-19 అండి. ఇంకొకళ్ళు 2 జాయిన్ చేస్తే మినిమం
యాజ్ పర్ నామ్స్ ఆఫ్ లయన్స్ ఇంటర్నేషనల్ మినిమం 20 మెంబర్స్ కంపల్సరీగా ఏ క్లబ్లో అయినా ఉండాలండి. అలాగ మరి ఆ దిశగా అందరం కూడా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, నా ద టైమ్ ఫర్ సివిఆర్ క్లబ్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారు, సివిఆర్ క్లబ్ నాయకులు ఎవరంటే సరాబందిరావు గారి నాయకత్వంలో ఎదిగినటువంటి వ్యక్తి అయిన చాలా చక్కటి సమయస్ఫూర్తి, చక్కటి సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి హనుమంతరావు గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సభాధ్యక్షులు కొల్లూరు వారికి, మా గురువు గారు ఆర్సి సరాబంది గారికి, మన జెర్సీ గారు ఎక్కడ సుధాకర్ బాబు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ నిన్న 7వ తారీఖు మా క్లబ్ ఇన్స్టిట్యూషన్ జరగడం జరిగిందండి. గద్దె శేషగిరి గారి సమక్షంలో మా క్లబ్లో కొత్తగా 6 మెంబర్స్ ఈ సంవత్సరం జాయిన్ చేయడం జరిగిందండి. దాంట్లో ఒక లేడీ మెంబర్, 5 జెంట్స్ అండి. ఇంకా ఒక 3 to 5 మెంబర్స్ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఒక 1 month లోపు జాయిన్ చేస్తాను. ఈ మన 5 క్లబ్బులకి అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం గద్దె శేషగిరి గారు గవర్నర్గా దొరకడం మన అదృష్టం. ఆర్సీ గారు శరాబంది గారు ప్లస్ జెర్సీ గారు ఎక్కడ సుధాకర్ బాబు గారు మనకు దొరకడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హనుమంతరావు గారు. నా ద టైమ్ ఫర్ దివి ఫ్రెండ్ సర్కిల్ చింతా లక్ష్మి గారిని మాట్లాడవలసింది. ముందుగా సభాధ్యక్షులకు, లైన్ మిత్రులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతకుముందు లయన్స్ క్లబ్ అంటే కేవలం వైశ్యాస్ మాత్రమే ఉంటారు అనేది నా ఆలోచన. వాసవి క్లబ్ లో ఉంటారు కాదు అని వచ్చిన తర్వాత తెలిసింది. ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎక్కడి వాసుదేవరావు గారికి, నళిని గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా కోటాక్ మహీంద్రా బ్రాంచ్ నుండి డివిజనల్ మేనేజర్ గారు వచ్చారు. ఆడియన్స్ లో కూర్చోబెట్టి ఇబ్బంది పడుతున్నానేమో, క్షమించాలి. రంజన్ గారు మా డివిజనల్ మేనేజర్ గారు అండి, కోటాక్ మహీంద్రా బ్రాంచ్ నుండి వచ్చేసారు. లైన్ మెంబర్ గా జాయిన్ చేయటమే కాదు, ప్రెసిడెంట్ గా కూడా నాకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. నా శక్తి వంచన లేకుండా క్లబ్ ను ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానండి. అన్ని క్లబ్లు కూడా జనరల్ గా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ రూప్నాథ్ గారు, నేను ఇంతకు ముందు ఎన్జిఓస్ లో కూడా గత 13 సంవత్సరాల నుండి కూడా ఎన్జిఓస్ లో కూడా కలిసి వర్క్ చేశాము. అన్నిటికన్నా వినూత్నంగా మామూలుగా ఐ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు ఇవన్నీ నిర్వహిస్తూనే ఉంటారు. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ ఇయర్ మీ అందరి సహాయ సహకారాలతోటి అన్ని క్లబ్లు కలిసి మనకు అన్నం పెట్టే రైతన్నలకి మన వంతు కంటి పరీక్షలు కానివ్వండి, లేదా వాళ్ళకి సన్మానం చేయడం కానీ, ఏదైనా దేనిలో అయినా ఏ రంగంలోనైనా సరే రాణించిన వారికి సన్మానాలు దక్కుతూనే ఉంటాయి. కానీ తన చెమటని, స్వేదాన్ని చిందించి రక్తాన్ని మనకి అందరికీ కూడా మన కడుపు నింపుతున్నటువంటి రైతన్నలను ఎవరు పట్టించుకోవట్లేదు. మీ అందరి సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు ఉంటే కనుక వారందరికీ సన్మానం ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకున్నటువంటి మన జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వారికి నేత్ర సంబంధించినటువంటి సమస్యలు ఉంటే కనుక అది కూడా మన వంతుగా వారికి సహాయ సహకారం అందజేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. దానికి మీ అందరి ఆశీర్వచనాలు కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆవిడ మాట్లాడుతుంటే ప్రొఫెషన్ టీచరో, ప్రిన్సిపలో, లెక్చరరో అనుకున్నాను. కాదు, జనసేన అధికార ప్రతినిధి అండి. ఒక్కసారి బిగ్ హ్యాండ్ టు లక్ష్మి గారు. జనసేన అధికార ప్రతినిధి అంటే ఇట్ ఇస్ నాట్ ఏ కామన్ థింగ్. ఎందుకంటే ఈజ్ ఏ మెచ్యూర్డ్ పర్సన్. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన చాలా మెచ్యూర్డ్ పర్సన్. అట్లాంటి సంస్థ, అట్లాంటి ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండటం అంటే చాలా చిన్న విషయం కాదండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు. మరి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు కూడా మీ దివి ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొత్త సభ్యుల్ని చేర్చి, ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ సర్కిల్, మీకు చాలా ఉంటుంది కాబట్టి. అదే కాకుండా ఇప్పుడు జరగబోయేటువంటి ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్కి కూడా మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని 5 నిమిషాలు తీసుకొస్తే బాగుంటుందా సభకని చెప్పి సభాముఖంగా
సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఉన్నటువంటి ఈవేళ ప్రభుత్వం రకరకాల రాజకీయాలు మాట్లాడను, కానీ ప్రభుత్వం మారిందంటే బికాస్ ఆఫ్ దట్ పర్సన్ ఓన్లీ. ఈజ్ ఏ గుడ్ నాలెడ్జబుల్ పర్సన్, నాకు తెలుసు. ఎందుకంటే యాజ్ ఏ ఎడిటర్గా చిరంజీవి మ్యాగజైన్లో నేను మద్రాసులో పనిచేసేటప్పుడు వాళ్ళ చిరంజీవి గారింటికి తరచూ వెళ్ళేవాడిని, ఆ పత్రిక ఎడిటర్ కాబట్టి. వెళ్ళేటప్పుడు ఆయన ఒక గదిలో బోన్లో బంధించినట్టు ఇంట్లోంచి బయటికి రానిచ్చేవారు కదా ఆయన పవన్ని. ఆ గదిలోనే ఒక పుస్తకం, ఎప్పుడు పుస్తకం తీసుకుని తిరుగుతూ ఉంటాడు తప్ప బయటకు వచ్చేవాడు కాదు. అంత బుక్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ అయినా అటువంటి మరి పార్టీలో స్పోర్ట్స్ అది మరి మేడం ఉండటం అనేటువంటిది అధికార ప్రతినిధిగా ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, తర్వాత ఇంకా మనం ఇది ఏదో ఓకదంపుడు ఉపన్యాసాల మీటింగ్ కాదండి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి మనం ఇప్పుడు అది ప్రత్యేకించి దానికోసం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. ఇప్పుడే కేజే చంద్రరావు గారు వారి సతీమణితో సహా ఇచ్చేశారు. కేజే చంద్రరావు గారు తినండి, తర్వాత మైక్ పెట్టుకుంటే మమ్మల్ని తింటారు. తర్వాత నిజంగా ఎందుకంటే అండి, ఎంతమంది ఉన్నా ఒక ప్రముఖమైన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి చుట్టూ, ఆ వ్యక్తి ద్వారానే ఆ సంస్థ కానీ ఆ వ్యవస్థ కానీ బాగుపడుతుంది. ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ గురించి ఎలా చెప్పుకున్నామో ఆ రకంగా ఈ యొక్క 5 క్లబ్బులు మరి ఆయన జోన్లో ఉండటం అనేది అదృష్టంగా భావిస్తూ, డాక్టర్ గారు నాకు ఇప్పుడు పరిచయం కాదండి, విజయవాడలో పరిచయం కాదు. ఆయన రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా MBBS చదువుతున్నప్పుడు ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ అవర్ ఎక్స్రే మ్యాగజైన్ అండ్ ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ అవర్ ఎక్స్రే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఒకే ఊరు రావటం, మరి కేజే చంద్రరావు గారికి మిత్రుడు కావటం, ఆయన చంద్రరావు గారి ఈ క్లబ్లోకి తీసుకురావటం, మరి ఎంతో ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క క్లబ్బు లయన్స్ క్లబ్ విజయవాడ అంజలి అంచెంచెలుగా చాలా ప్రతిష్టాత్మకంగా ఎదుగుతున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, ఈ మరి జోన్ చైర్పర్సన్గా ఆయన ఈ సంవత్సరం మరి ఆయన జోన్ చైర్పర్సన్గా ఆయన చేయవలసినటువంటి కృషి చాలా పటిష్టంగా చేస్తే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఆర్సి సరాబందిరావు గారు. కాబట్టి ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ సర్కిల్, ఆయనకి మంచి పలుకుబడి కానీ మంచి మరి సర్కిల్ కానీ అన్నీ ఉన్నాయి. ఆయన నెంబర్ 1 జెర్సీ కావాలని కోరుకుంటూ ఒక్కసారి మనం అందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా జెర్సీలు సుమారుగా 24 మంది జెర్సీలు ఉంటారండి. దాంట్లో ఒక బెస్ట్ జెర్సీగా ఆయన రావాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటూ ఆయన ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొల్లూరు గారి సహకారంతో అంజలి క్లబ్లో ప్రెసిడెంట్గా, ఆ తర్వాత జెర్సీగా ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. చాలా సంవత్సరాలు, గత 7 సంవత్సరాల క్రితమే నాకు ప్రెసిడెంట్గా చేయమని అడిగారు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉండేవాడిని కాబట్టి ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటలు అయ్యేది. కష్టం సార్, నేను సేవ చేయలేను, అక్కడ హాస్పిటల్లో సేవే సరిపోతుంది, ఇక్కడ కష్టం అవుద్దేమో అనేది ఉద్దేశంతో కొంచెం ఎడంగా ఉన్నాను. కానీ తర్వాత ఆయన ప్రతి సంవత్సరం నాకు ఫోన్ చేసి అడిగేవారు. అంతకుముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒప్పుకున్నాను. అదేవిధంగా క్లబ్లో కొంత ఇన్వాల్వ్మెంట్ జరిగింది. తర్వాత నేను మెల్లగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేటప్పటికీ నాలో ఉత్సాహం కూడా రావడం మొదలైంది. ఇక వయసు అయిపోతుంది కాబట్టి వయసు అయిపోయే కొద్దీ మనలో కొన్ని ఎక్స్ట్రా శక్తి రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచించుకుంటే ఇవ్వడంలో వచ్చే ఆనందం వేరుగా కనపడింది. అందుకనే నాకు దీంట్లో ఉన్న టేస్ట్ అర్థమైంది. ఇవ్వడంలో మనకి సంతృప్తి వస్తుంది అనే విషయం అర్థమైంది. అది మన ఎనర్జెటిక్గా మారుస్తుంది, మనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అని అర్థమయ్యి ఎందుకు చాలామంది సేవా కార్యక్రమాల్లో వస్తారు. ఒక ఇన్ఫోసిస్ కానీ నారాయణమూర్తి గారు వాళ్ళ భార్య సుధామూర్తి గారు, మేము మా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం. ఆయనంతా సంవత్సరంలో 20 రోజులు ఆయన విదేశాలకు వెళ్తూ ఉంటారు. సంవత్సరంలో 20 రోజులు నేనేమో పల్లెటూర్లకు వెళ్తూ ఉంటాను సేవా కార్యక్రమాలతో. మరి ఎప్పుడు కలుస్తారు మేడం మీరు అంటే మా మనసులు కలిసాయి. ఆయన సేవ చేసే కార్యక్రమాల్లో ఆయన ఉంటారు, నా సేవ చేసే కార్యక్రమాల్లో నేనుంటాను. ఆయన నాకు సహకరిస్తారు, నేను ఆయనకు సహకరిస్తాను. అంటే మరి మీకు సినిమాలకు షికార్లకి మరి అది సరదాగా వెళ్ళాలనిపిస్తుంది కదా, ఆ టైంలో మీ ఆయన రాకపోతే మీకు బాధ అనిపిస్తుంది కదా. అలాంటి జైగాంటిక్ పర్సన్ ఒక 30 yearsలో ప్రపంచంలో కొన్ని వేల కుటుంబాలని మార్చే ఒక శక్తివంతుడైన భర్త నాకున్నప్పుడు ఆయన నేను సరదాగా సినిమాకి షికార్లకి తీసుకెళ్ళమని నేను అడగలేను.
అలాగని నేను ఇంట్లో కూర్చుంటే నాకు బోర్ కొడుతుంది కాబట్టి నేను కూడా ఒక వ్యాపకం పెట్టుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఈ సేవా కార్యక్రమంలో ఎంత ఆనందం కలుగుతుందో. అందుకని ఇప్పుడు నేను ఇది వదలలేను అని చెప్పి ఆవిడ ఒక చక్కగా చెప్పింది. అంటే అర్థం చేసుకునే భార్య ఉంటే ఏ రకంగా ఉంటుంది జీవితాలు అనే దానికి సుధామూర్తి గారు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. గొప్ప వ్యక్తులు ఎలా ఎదుగుతారంటే వాళ్ళని అర్థం చేసుకునే శ్రీమూర్తులు వాళ్ళ పక్కనే ఉండబట్టి నాకు అనిపించింది ఇక పర్లేదు, జెర్సీ గారు చేయొచ్చు, ఆర్సీ గారు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆవిడ వెనకాల ఉంటే అని. వెనకాలే ఉంది ఆవిడ వెనకాల అది. సో ఆ రకంగా ఈ రకంగా ఈ ముందుకు వెళ్తుంది. తర్వాత అనుకోకుండా ఫస్ట్ లో నేను ఏమనుకున్నానంటే, నేను ఒంటరి వాడిని కదా, మరి మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వస్తారు మనం పిలిస్తే, ఎందుకంటే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళా, ఏ పెళ్లికి వెళ్ళా, ఏ పేరెంటాలకి వెళ్ళా. కానీ నాకేంటంటే టైం లేకపోవడం వల్ల వెళ్ళేవాడిని కాదు, వెళ్ళాలనే కోరుకుండేది. తర్వాత నేను పిలిస్తే నేను అనేవాడిని మా ఆవిడతో, మన పిల్లల బర్త్డేలు పెడదాం, ఇంకోటి పెడదాం అంటే అనేది మరి పెడదామంటే అనేది. నేను అనేవాడిని పెడితే వస్తారా అనేవాడిని. మీరు వస్తారా రారా మీరు ఎందుకు అనుకుంటారు అంటే, నేను వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు వస్తారా అనేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైంది, పిలిస్తే వచ్చేసేవారు. అంటే నా మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను గుర్తించకపోయినా నన్ను ప్రేమిస్తున్నారు వాళ్ళు, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నన్ను అభిమానిస్తున్నారు వాళ్ళు అనే విషయం అర్థమైంది. అక్కడి నుంచి సరే కొంత సమయం మిగిలింది, ఇలాంటి వాళ్ళకి నేను ఏ విధంగా చేయగలను, ఏ విధంగా కృషి చేయగలను, వాళ్ళతో నేను ఏ విధంగా మమేకం కాగలుగుతాను అని ఆలోచించి మెల్లమెల్లగా ఈ కార్యక్రమాల్లోకి వచ్చాను. ఎందుకంటే దివీస్ ఫ్రెండ్ సర్కిల్ అంటే మేము ఒకే ఊరిలో పుట్టాం, ఒకే ఊరిలో పెరిగాం, ఒకే ఊరిలో ఉన్నాం. ఇప్పుడు మా వాసుబాబాయ్ గారు ఎక్కడి వాసుదేవరావు బాబాయ్ నుంచి దివీస్ ఫ్రెండ్ సర్కిల్, మా ఇద్దరికి ఆయన ఒక క్లబ్ లో, దివీస్ ఫ్రెండ్ సర్కిల్ క్లబ్ లో ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు, నేను అంజలి క్లబ్ లో నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇద్దరం ఒకే ఇంట్లో పుట్టాం. మాస్టర్ గారు చక్కగా ఆయన ఏదో గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్ గా చేస్తూ కూడా ఉన్న సమయంలో కొద్ది సమయం కూడా వదలకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ దివీస్ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తూ లయన్స్ క్లబ్ గురించి మా బాబాయ్ ఎలాగో బిజీగా ఉండేవాడు, ఈ కన్స్ట్రక్షన్ వీటిలో రియల్ ఎస్టేట్ వాటిలో బిజీగా ఉండేవారు. అందుకోసం ఆయన ఈ లైన్స్ విధానాన్ని చెప్పి ఎప్పటికప్పుడు బాబాయ్ని మోటివేట్ చేసి, మళ్ళీ ఆ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ మోటివేట్ చేసి, ఎవరన్నా జారిపోతుంటే బాబాయ్ ఉండరా బాబాయ్ జారిపోతారా, ఎందుకంటే ఈ లైన్స్ అనగానే ఎవరికాడి ఉపన్యాసాలు కొడతారు, ఎక్కడ రా బాబాయ్ మేము సావలేము మేము వెళ్ళిపోతాం అంటా ఉంటారు. అలా కాకోకుండా కాదని చెప్పి అలా ఆపి అట్లా నడిపించుకొస్తున్నారు. మరి నెల్లి రాము గారు కూడా ఉండబట్టి ఆ క్లబ్ అనేది ఇంత విజయవంతంగా నడుస్తుంది. వారి ద్వారా వాళ్ళ మేనత్త గారు మాకు పరిచయం అయ్యారు, ఆవిడ అమ్మ పిన్ని గారు, వాళ్ళు పరిచయం, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్ ముగ్గురు పాపం చక్కగా వచ్చేసారు, పిలిస్తే వచ్చారు. మొన్న అన్నారంట మా వైఫ్ తో, అమ్మ వరుసగా దివీస్ ఫ్రెండ్ సర్కిల్ చూసారా, లాస్ట్ టైం తక్కువ ఉన్నారు, ఈసారి ఉత్సాహంతో వచ్చారు. మా వైపు పిలిస్తే రామ్మా నువ్వు పిలిస్తే వచ్చేస్తాం అన్నారంట. అందుకే ఆవిడ గుర్తుపెట్టుకుని రాత్రి నుంచి అంటది, ఏమంటే పిలవాలండి అంటే పిలుపు వచ్చేస్తారు అని చెప్పంటే అలా వచ్చారు. ఎంత అభిమానం చూడండి, అభిమానంతో మరి మనకి అలా మనం ఫ్యామిలీ మెంబర్లు అనుకుంటాం కరెక్టే, కానీ ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉంది మనకి, ఇంత ఫ్యామిలీని మనం వదులుకోకూడదు అనే దృష్టితో ఈ లైన్స్ లోకి వచ్చాం. లైనిజం చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీని తీసుకొస్తుందో మెల్లిమెల్లిగా. అలాగే ఈ క్లబ్ లో మాట్లాడుతూ ఉండగా ఈ మధ్యలో సివిఆర్ క్లబ్కి వెళ్ళాం, ఆయన ఇన్స్టలేషన్ చేశారు, అందరికైనా ముందుగానే చేసేసారు సివిఆర్ క్లబ్. సరే చాలా బ్రహ్మాండంగా అదరగొట్టి పడేశారు, అక్కడ చక్కగా చేశారు, చాలా మంది 100 మంది పైన వచ్చారు. అలాగే గవర్నర్ గారు వాళ్ళందరూ వచ్చి మరి పైగా మెంబర్స్ ని కొత్త వాళ్ళని మరి ఇంట్రడ్యూస్ చేయడం. అలాగే మేము పాత మిత్రుడు మధుబాబు గారు వైఫ్ గారు ఆ రోజు మెంబర్ గా జాయిన్ అయితే మాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా అక్కడ చాలా బాగా మంచి ఎన్విరాన్మెంట్, ఎక్కువ మంది మెంబర్స్ ని తీసుకొచ్చారు. నాకు కూడా హుషారు వచ్చి ఈ మెంబర్స్ అందరికి ప్రోత్సాహకాలుగా ఏదో ఇద్దాము, ఏదో ఒకటి చేద్దాము, వాళ్ళని అలా ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే లైన్స్ లోకి వచ్చారంటే వాళ్ళ చాలా మంది ఫ్రీ కాదు కదా, ఇది 7,000 10,000 ఫీజులు కట్టాలి, సంవత్సరం ఏం కడతామని కొంతమంది జారిపోతూ ఉంటారు. కాకపోతే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఏదో కొంచెం ఒక టైంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ మధ్యలో కొన్ని సైతాన్లు వచ్చి ఆ నిర్ణయాలు లాగేస్తా ఉంటాయి, ముందు నిన్ను చూసుకో పక్కన వాడిని ఎక్కడ చూస్తూ ఉంటారు. కానీ నిజమైన విషయం ఏంటంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తూ ఉంటే దేవుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది నేను స్పష్టంగా చూశాను.
నేను మొన్న కూడా ఆ రోజు సభలో కూడా చెప్పాను నేను, అవును సార్. నాకు ఏమీ లేదయ్యా, నాకు మా నాన్నకి చదువు లేదు, మా అమ్మకి చదువు లేదు, మా ఇంట్లో దమ్మిడి ఆదాయం లేదు, కానీ ఒక మాస్టర్ గారి రూపంలో ఆ రోజు దేవుడు వచ్చాడు, నువ్వు చదువుకోనైనా నీ బతుకు బాగుపడిద్ది అన్నాడు. చదువుకోవడం మొదలెట్టాను. 10th క్లాస్లో 12వ ర్యాంకు, MBBSలో 110వ ర్యాంకు, PG ఎంట్రన్స్లో 42వ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఈరోజు గైనకాలజిస్ట్గా గవర్నమెంట్ ఉద్యోగం, తర్వాత ఏమో ప్రైవేట్ ప్రాక్టీస్, ఇలా గవర్నమెంట్ చేత 3 ఉత్తమ డాక్టర్ అవార్డులు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లోనే పొందాను. ఇవన్నీ పొందామంటే అది కేవలం ఇస్తూ పోతే అవి వస్తూ ఉన్నాయి నాకు. అదే ఆ రోజు చెప్పాను, సేవ అయినా అంతే, మనం ఇవ్వాలి. 15 వరుసగా ఇచ్చారు. అట్లా 3 సార్లు వరుసగా అవార్డు వచ్చిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఎవరు లేరు. ఏకైక గైనకాలజిస్ట్గా ఉన్నామంటే అది కేవలం అక్కడ పేద ప్రజలకి గవర్నమెంట్ సర్వీస్ అని కాకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఎలా చేస్తానో అలాగే చేసేవాడిని. అప్పుడు ఇక్కడ 300 మంది ఉన్నారు, అక్కడ 300 మంది ఉండేవాళ్ళు, సేమ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. సో ఆ రకంగా అలా వచ్చింది. అదే నేను మిమ్మల్ని గుర్తించాను ఆ రోజు. తర్వాత మా అబ్బాయి బర్త్డే అన్న ఆ రోజు కొంచెం లేట్గా వెళ్తాను వస్తానంటే ఆయన ఒక రోజు నా రూమ్లో మాట్లాడారు, సార్ మన బాబుని కూడా తీసుకొచ్చేయండి, అక్కడే బర్త్డే జరుపుదాం, మనందరూ కుటుంబ సభ్యులు అన్నాడు. అట్లా మనం ఫ్యామిలీ, మనంతా ఒకటే అనే ఒక ఫ్యామిలీ అనేది లయన్స్ క్లబ్లో నేను గమనించాను. అది చాలా బాగుంది నాకు. అట్లా మంచి కుటుంబ సభ్యులు కొత్త వాళ్ళు మాకు దొరుకుతున్నారు ఈ లైన్స్లో. అట్లాగే మీరు కూడా ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళని మన క్లబ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఆనందరాజు గారు, ఆ రోజు ఆంజనేయ రాజు గారు, బోడి ఆంజనేయ రాజు గారు కూడా వచ్చారు. మరి అంజలి క్లబ్ నుంచి పని కట్టుకుని మరి ఆల్రెడీ కొన్ని జాబులు చేసుకుంటూ వాటిల్లో బిజీగా ఉంటూ ఆ పనులు చూసుకుంటూ మళ్ళీ వేరే క్లబ్కి వచ్చి మళ్ళీ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ కూడా ఏముంది, రాకుండా కూర్చోవచ్చు, కానీ వస్తే ఒకరు నలుగురిని కలిసినట్టు ఉంటుంది, ఒకరికొకరు గెట్ టుగెదర్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే మన దాంట్లో ఎవరు ఏ ప్రొఫెషన్ ఉన్నారో ఆ ప్రొఫెషన్ చెప్పండి, మీరు చేసే పనులు చెప్పండి. ఎందుకంటే చెప్తూ ఉంటే సార్ ఒకరికొకరు పరిచయాలు అవుతారు. ఇప్పుడు మీరున్న రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, అలాగే ఒకరు ఎవరికైనా స్థలం కావాలన్నా ఏదో పొలం కావాలన్నా చూపించాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే డైరెక్టరీ దగ్గర ఉంటుంది. ఇట్లా ఒకరికొకరు, మా బాబాయ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నారు, అట్లా బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ కొండలరావు గారు సోలార్ లో ఉన్నారు, నల్లిరాము గారు విద్యలో ఉన్నారు, ఇలా ఒక్కొక్కరు. అలాగే శ్రీవల్లి గారు హస్బెండ్ ఆనంద్ గారు ఫోటోగ్రఫీలో ఉన్నారు. ఒకరికొకరు రిఫరెన్స్లకు వెళ్ళి మనం మళ్ళీ పనులకు వచ్చేటప్పుడు మనం ఎత్తుక్కుంటాం. ఒక్కోసారి ఏదైనా పని కావాలి, ఎవరు 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 అని ఎత్తుక్కుంటాం, మనలోనే ఉంటారు. మళ్ళీ మిగతా వాళ్ళని ఎవరో బయట వాళ్ళని మనం పిలుచుకునే దానికన్నా మనలో మనం చూసుకోవచ్చు. రూపనాథ్ గారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అది మేడం కూడా గుర్తుపెట్టారు. చింతల లక్ష్మి గారు, ఇప్పుడు రూపనాథ్ గారు ఈ రోజు ఇక్కడ కలిశారు, చూసారు మీరు అనుకున్నట్టు. ఇప్పుడు ఫస్ట్ లో అక్కడ కలిశారు, మళ్ళీ ఇక్కడ కలిశారు. అట్లా కలుస్తాం, కరెక్టింగ్ ఇది ఇండియా. మనం మళ్ళా కలుస్తూ ఉంటాం. అందుకే నేను చెప్పేది, కొటాక్ మేనేజర్ గారు మనకి మేడం గారు, సార్ ఏంటి డివిజనల్ మేనేజర్ సార్, మాకు 3 అకౌంట్లు ఉన్నాయి కొటాక్ లో. మీరు వచ్చారు కాబట్టి మీ బ్రాంచ్ లోకి మేము మార్చమంటే మార్చేస్తాం. 3 బ్రాంచ్లు ఉన్నాయి, సంవత్సరానికి కోట్లలో ఉంటది. సో మీరు చక్కగా మీరు వచ్చినందుకు మమ్మల్ని గుర్తుపెట్టుకుని మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. ఇలా మనం ఒకరికొకరు మ్యూచువల్ గా హెల్ప్ చేసుకుందాం. అలా చేసుకుంటే మన గ్రోత్ బాగుంటది. ఎప్పుడైనా మనం ఒంటరిగా చేయాలంటే కొన్ని కష్టాలు. ఇప్పుడు అందుకనే ఆ రోజు మనం అనుకున్నాం, ఒక కూటమి లాగా చేస్తే బాగుంటది, ఒకే కార్యక్రమాలు కూటమి లాగా చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం. 5 క్లబ్లు ఉన్నాయి, 6వ క్లబ్ మనకి ఇంకొకటి రావాలి. ఆ క్లబ్ కొంచెం మేము కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం. 6వ క్లబ్ అందరూ కలిసి ఈ సంవత్సరం చేద్దాం. మేడం చెప్పినట్టు జై కిసాన్ జై జవాన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఆ రైతు లేనిదే మనకి అక్కడ రక్షణగా, ఆ జవాన్ లేనిదే మన బ్రతుకులు నడవు. కాబట్టి కిసాన్కి పురాణం రాజేశ్వర శర్మ గారు కూడా తదాస్తు అన్నారు. మీరు అంటుండే మీకు వినపడి ఉండదు, మాకు వినపడింది. అంటే ఒక రైతు మనం అందరం రైతు బిడ్డలమే, ఆల్మోస్ట్ అందరం రైతు బిడ్డలమే. నేనైతే ఏకంగా మా బాబాయ్ పుణ్యమాని రైతుగా కూడా మార్చేసాడు, మనంతా బురదంటిచ్చేసాడు. 2 ఎకరాలు తీసుకుని దాంట్లో పంటలు పండిస్తున్నాం. ఈ రోజు మా బెండకాయ మేమే తిన్నాం సార్, ఈ రోజు మా తోటకూర మేమే తిన్నాం మా పొలంలోది సార్. ఎందుకంటే బయట వండుకునే వాళ్ళే, బయట అంటే మరి పురుగులు మందులు కొట్టేస్తున్నారు, పెస్టిసైడ్స్ కొట్టేస్తున్నారు. మనం తింటున్నది ఆహారమో తెలీదు, కెమికలో తెలీదు, అసలు అన్ని భయంకరంగా ఉంది. అందరం కలిసికట్టుగా చేస్తే ఆ చేసేది ఏదో చిన్నగా కాకుండా కొంచెం బిగ్గర్ వేలో చేయగలుగుతాం. మూకుమ్మడిగా మనం మంచి సేవా కార్యక్రమాలు పోటీ పడి మరీ చేద్దాం. అలాగే మా జలాచంద్ర ఈ రంగంలోకి లాక్కొచ్చింది ఆయనే. ఓపీలో కూర్చుండండి డాక్టర్స్ డే అని చెప్పి ఒక చాలువ కప్పిన మొత్తానికి లాక్కొచ్చేసాడు.
జూలై 1 డాక్టర్స్ డే అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ అవగానే నన్ను వచ్చి ఒక్క శాలువా కట్టుబట్టి లాక్కొచ్చాడు. 100 రూపాయల శాలువా ఎంత కార్యక్రమం చేస్తున్నాడు. సేవలోకి లాక్కొచ్చాడు జల. అలాగే తను ప్రెసిడెంట్ గా చేశాడు, తను జోన్ చైర్మన్ గా 2 సార్లు చేసి ఇప్పుడు మళ్ళా నన్ను జోన్ చైర్మన్ గా కూడా చేసి నా వెనకాల సెక్రటరీ జోన్ చైర్మన్ గా చేసిన వ్యక్తి మళ్ళీ ఇంకొక వ్యక్తికి అసిస్టెంట్ గా సెక్రటరీగా ఉండడం అంటే ఇష్టపడరు. కానీ నా క్లాస్మేట్, నా బాల్యమిత్రుడు, మేమంతా 10th క్లాస్ లో చదువుకుంటాం కాబట్టి నీకు హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధం అని చెప్పి నాకు ఉన్నారు. రోజా గారిని ఇన్వాల్వ్ చేయబట్టే మరి ఎందుకంటే అలాగ వస్తాడు, యాక్టివ్ గా ఉంటాడు. అమ్మాయి కూడా మంచి యాక్టివ్, కానీ తీసుకొస్తూ ఉంటే కలుస్తూ ఉంటారు. లేడీస్ కూడా దుర్గా తేజ క్లబ్ ఉంది. అలాగే మా వాసుబాబాయ్ గారి వైపు జ్యోతి నాకు పిన్ అవుతుంది. ఆవిడ చిన్న ఆవిడ నాకన్నా పిన్ని వీళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటది. ఈ సంవత్సరం దుర్గా తేజ క్లబ్ కి ట్రెజరర్ గా మన పిన్ని ఉన్నారు, ఇప్పుడు ఒప్పుకున్నారు. అలాగే రోజా గారు కూడా వచ్చి చక్కగా ఇట్లా చేస్తే. ఇంకొక విషయం ఏంటంటే వాసుదేవరావు మా బాబాయ్ ఏమో దివీస్ క్లబ్ లో ఉండి వాళ్ళ భార్యనేమో మేము దుర్గా తేజ క్లబ్ లో పెట్టాం. చూడండి, మా బాబాయ్ కూడా ఒప్పుకున్నాడు. మా క్లబ్ లో ఏమైనా ఉండాలి అనుకోవట్లా. అలాగే మా మెంబర్స్, మా వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు. మన బాబీ ఫోటోగ్రఫీ తీస్తుంటే బాబీ మా అంజలి క్లబ్ ప్రెసిడెంట్, మా అంజలి క్లబ్ మెంబర్ అనేటప్పటికి ఎవరు అనుకుని అటు ఇటు చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వేరా బా, ఎందుకంటే వీళ్ళందరూ కొత్త యువసేన, అప్పుడు కొత్తగా కొట్టాము మేము యువసేన. యాక్చువల్గా కొత్త క్లబ్ పెట్టాలని అనుకుంటే, కాకపోతే కొంతమంది డ్రాప్స్ ఉన్నారు క్లబ్ లో, కొంతమంది వెళ్ళిన వాళ్ళని ఫిల్ చేయడానికి మనం మరి వీళ్ళని ఫిల్ చేయాల్సి వచ్చింది. అంజలిలో కొందరిని, అలాగే దుర్గా తేజలో కొందరిని ఫిల్ చేయాల్సి వచ్చింది. అలాగే కొత్త మెంబర్స్ అంతా యూత్ సార్, మామూలుగా ఉండరు. మీకు తెలుసు సార్ ఆల్రెడీ, వాళ్ళ యొక్క అల్లరి మీకు తెలుసు, వాళ్ళ యొక్క ఆవేశం మీకు తెలుసు. యూత్ ఉత్సాహంతో ఉరుముతున్న రక్తం అది. వాటిని మనం సరైన డైరెక్షన్ లో తీసుకెళ్తే బ్రహ్మాండంగా ఉపయోగపడతారు. ఎందుకంటే మేము ఇక్కడ ఏ ఫంక్షన్ పెట్టుకుని ఏదన్నా ఫుడ్ ప్రోగ్రాంలు ఏమన్నా పెడితే అవి ఏం మిగిలిపోయినా వేస్ట్ అవ్వకుండా వాటిని అన్నింటినీ పార్సిల్ చేసి చక్కగా BRTS రోడ్లో చక్కగా పనిచేసి వస్తారు. ఒక అన్నం మెతుకును కూడా వేస్ట్ కానివ్వరు. ఒక సైన్యం లాగా పనిచేస్తారు. ఇక్కడైనా అంతే, ఎప్పటికప్పుడు ఒక సైన్యం లాగా వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మనం మరి ఉపయోగించుకోవాలి. చక్కగా మన లైనిజంలోకి తీసుకొచ్చారు మేడం గారు, విజయదుర్గ పావని గారు. వాళ్ళ సేవలను కూడా మన ఫ్యూచర్ లో ఉపయోగించుకోవాలి. ఇంకా కొంతమంది మన సభ్యులంతా వచ్చారు. సర్వేశ్వరరావు గారు గీతాంజలి క్లబ్ లో మంచి మరి ఇంకా ఉత్సాహం తీసుకురావడానికి మన పురాణం రాజేశ్వర శర్మ గారు వచ్చారు కాబట్టి మీరు తీసుకురావాలి. అలాగే రాజు గారును చంటి, ఏడి చంటి మెరుపు తీగ అది రాజుగారు, చంటి, బాబీ వీళ్ళందరూ కూడా మనం ఏ క్లబ్ లో పెట్టాలనేది మనం చూసుకోవాలి. లాస్ట్ టైం అయితే అంజలి క్లబ్ లో ఉన్నారు. తర్వాత మన క్లబ్ లో ఏదన్నా షార్టేజీలు ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తి కోరం, అంటే ఇప్పుడు దుర్గా తేజలో ఒక్కరు పిల్లింది బ్లాంక్ అన్నారు, అది కూడా మనం ఫిల్ చేసేద్దాం, ఈ రోజే ఫిల్ చేసేద్దాం సార్. సో ఇలాగ మనం అంతా కోరంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎనర్జెటిక్ గా ఈ సంవత్సరం మంచిగా చేయాలి. మన ఆర్సీ గారు చరాబందిరావు గారు మా మామగారికి ఈ సంవత్సరం బెస్ట్ ఆర్సీగా చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను ముందే చెప్పాను, ఎంత చేస్తే మీకు అంత ఫలితం వస్తుంది. ఏదైనా అంతే, నేను ప్రత్యక్ష ఉదాహరణ. ఇవ్వటం మొదలు పెట్టాను, నాకు రావడం మొదలు పెట్టింది. అందుకే మీరు కూడా తెలుసుకోండి, ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి, ఆయనకి ఎందుకు ఇచ్చాడా అన్నట్టు చూస్తాడు, కానీ ఏం చేయడు. తర్వాత రేపు మళ్ళీ ఇచ్చారనుకోండి, ఈడెందుకు ఇచ్చాడా అనుకుంటాడు. అలా 4 రోజులు వరుసగా ఇవ్వండి. మీ క్లాసులో ఒక్కొక్కరికి చాక్లెట్ ఇస్తూ వెళ్ళండి. 4 రోజులు వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. 5వ రోజు ఎవరన్నా బర్త్డే అయితే పిల్లలు ఎవరో ఒకరు ఫస్ట్ మీకే తీసుకొచ్చేస్తారు, ఫస్ట్ మనకే తీసుకొచ్చేస్తారు. ఎందుట్లో తిరగలేదు. ఇవ్వటం మొదలెట్టాలి, ఫస్ట్ స్టార్ట్ మనం చేయాలి. మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే భార్యకి భర్తకి మధ్య గొడవలు వస్తాయి ఎక్కువ. భర్త ఒకటి అనుకుంటారు, భార్య ఒకటి అనుకుంటారు. ఇద్దరు మంచివాళ్ళే, కానీ ఎవరి కాళ్ళు నా కాలు గోటికి నువ్వు పనికిరావు అంటా ఉంటారు. ఆ కాలు గోటికి పనికిరావు. ఆ గోరు దేంతో తయారు చేశారో తెలియదు మనకి, ఏ మ్యూజియంలో దొరుకుతుంది. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు సమానం, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, రెండు అర్ధ ముక్కలు. ఈ 2 అర్ధ ముక్కలు కలిస్తేనే ఒక ఫుల్ శక్తి. అందుకే ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే వీళ్ళని విడగొట్టడానికి ప్రయత్నించేది ఒక సైతాన్ నెత్తి మీద ఉంటుందని చెప్పాను. ఆ సైతాన్ అనేది వీళ్ళని మరి ఇబ్బంది పెడుతుంది. పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది, కాసేపు ఇద్దరిని గొడవ పెట్టించడానికి ట్రై చేస్తూ ఉంటది. కాబట్టి మనం ఆ సైతాన్ని దింపగలిగితే వీళ్ళిద్దరూ
మరి శక్తులు కలిస్తే ఒక మహాశక్తి వస్తుంది. దానికి ఉదాహరణ మనం అంతా. కాబట్టి మీరు అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి క్లబ్లోకి వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి సభ్యులు కూడా వాళ్ళ భార్యల్ని క్లబ్లో చేరిస్తే బాగుంటుంది. ఇద్దరు కలిసినట్టు ఉంటది. ఏం సార్, ఇద్దరు కలిసినట్టుగా ఉంటది. రెండోది ఏంటంటే వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు, సార్ లేట్గా వచ్చారు, ఈయన కాసేపు ఇది అయ్యింది అన్నట్టుగా ఉండదు. వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు, ఖర్చేపు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. లేడీస్ ఏమో వాళ్ళతో మాట్లాడుకుంటారు, జెంట్స్ వీళ్ళతో మాట్లాడుకుంటారు. ఒక ఫ్యామిలీ లాగా మనకు ఉంటది. వరకు అలా రాజుగారు చెప్పండి. రాజుగారు గెలుస్తారు. రాజుగారు నన్ను పట్టుకుంటారు సార్, నన్ను వదిలేయండి అంటాడు ఆయన రాజుగారు. అలాగా ఇప్పుడు ఎలాగంటే ఆనంద్ గారు శ్రీవల్లి గారు చక్కగా జాలీగా ఒకే బైక్ మీద ఇద్దరు, పెట్రోల్ వేస్ట్ లేదు. లేదా ఆయన ఒక ప్రోగ్రామ్ నీకో ప్రోగ్రామ్ అంటే ఆయనకో పెట్రోల్ దండగా నీకో పెట్రోల్ దండగా, ఒక పెట్రోల్కి ఇద్దరు వచ్చేయచ్చు. ఇలా సరే, ఏదేమైనా మనకి ఈ రోజు ఈ సభకు మీరు అందరూ వచ్చారు. చక్కగా నేను పిలవగానే అందరూ వచ్చినందుకు సంతోషం. అలాగే మన విఎస్ఆర్ ఆంజనేయులు గారు, మీరు చాలా చక్కగా లాస్ట్ ఇయర్ నాకు బాగా హెల్ప్ చేశారు. యాజ్ ఎ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సందర్భాలు వెళ్ళినప్పుడు టక్కున నా లోగోలు నా ఎన్ని వేసేసుకోవడం, ఆయన వెళ్ళిపోవడం. ఎవరంటే అంజలి క్లబ్ ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఉండేవారు. వసంత్ కుమార్ గారు, ఏడుకొండల గారు, ఆంజనేయులు గారు, ముగ్గురు చక్కగా వెళ్ళి అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి అన్నిటిలో అంజలి క్లబ్ ఉంది అన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు కూడా అనాథాశ్రమంకి డైలీ భోజనాలు పెడుతున్నారు వీళ్ళు. డైలీ అనాథాశ్రమంలో డైలీ భోజనం, అది చాలా మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అలాగే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో కార్యక్రమం చేస్తున్నారు మీరు. ఇది 1000 రూపాయలు ఏదో ఒక్కొక్కరు చేస్తున్నారు, ఏవో గర్భిణీ స్త్రీల ప్రోగ్రామ్ కి ఏదో చేస్తున్నారు. అదొక కార్యక్రమం మోటివేట్ చేస్తున్నారు. ఇట్లాగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మనం అవన్నీ మంచి కార్యక్రమం ముందుకెళ్తాం. మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరము ఆ 21వ తారీఖున గవర్నర్ గారి ప్రోగ్రామ్ కి ఎవరన్నా రావాలనుకుంటే సభ్యులు, ఎందుకంటే ఆ క్లబ్ కి మేమందరం ఇన్స్టలేషన్ మాకు అంటే ఆర్సీలకి జెడ్సీలకి మా మామగారు కానీ నాకు కానీ ఆర్సీలు జెడ్సీలు ఇన్స్టలేషన్ ఆల్రెడీ ఇప్పుడు మనకు హనుమంతరావు గారు లాంటి వాళ్ళకి ఇన్స్టలేషన్ అయిపోయింది. అలాగే మన ప్రెసిడెంట్లకు కూడా మీ సెక్రటరీలకి ట్రెజరర్కి మీ క్లబ్లకు కూడా ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదొకటి మనం చూసుకోవాలి. తర్వాత మా ఇన్స్టలేషన్కి మీరు రావాలి. సో ఈ డేట్ ఎప్పుడనేది మనం మాట్లాడుకుంటే ఆ డేట్ను బట్టి మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 5 క్లబ్లు అంటే మొత్తం 5 క్లబ్లు మనం కూటమిగా ఉన్నాం కాబట్టి మన అందరికి ఒక ఉమ్మడిగా ఒక ప్లేస్ పెట్టుకుందాం. ఎక్కడన్నా ఒక హోటల్ కానీ ఏదన్నా, ఎందుకంటే ప్లేస్ ఇలాంటి సరిపోదు. పెద్ద వాళ్ళు వస్తారు, మన జిల్లా క్యాడర్ వాళ్ళంతా వస్తారు, గవర్నర్ గారు మరి కమిటీ వాళ్ళంతా వస్తారు. కాబట్టి ఏదన్నా ఒక ప్లేస్ పెట్టుకుందాం. ఒక డేట్ కూడా అనుకుంటే మీరందరూ ఏ డేట్ అయితే అనుకుంటే ఆ డేట్ మనం మాట్లాడుకుందాం. ఇదంతా మనకు ఒక రోజు, అందుకే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ రమ్మన్నాం. మీ ఒపీనియన్స్ చెప్పొచ్చు. తర్వాత 21వ తారీఖున గవర్నర్ గారి ప్రోగ్రామ్కి మా ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఉదయం సాయంత్రం 4 నుంచి 9 వరకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి ఒక 1000 రూపాయలు నామినల్గా ఫీజు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1500, 1800, 2000 కూడా ఒకసారి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటికి కిట్ కూడా ఇస్తారు, కిట్ ఫ్రీగా ఇస్తారు. అలాగే డిన్నర్ ఉంటుంది, ఇట్లాగా మరి స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ ఆ ప్రోగ్రాము. మా ఇన్స్టలేషన్ కార్యక్రమానికి అక్కడంతా వచ్చి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తే మన దగ్గర బుక్స్ ఉన్నాయి, అది అటెండ్ అవ్వచ్చు. అలాగే కొత్త మెంబర్స్కి నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఆల్రెడీ సివిఆర్ క్లబ్లో కూడా చెప్పాము, వాళ్ళు ఆల్రెడీ 6 చేరారు. ఎందుకు 100 రూపాయలు కట్టాలి, మొత్తం ఇచ్చేయచ్చు కదండి. అంతవరకు వచ్చి ఇక్కడ 100 రూపాయల దగ్గర 100 రూపాయలు కడితే కనీసం మీరు వస్తారు. 1000 రూపాయలు వెళ్ళాలా, పెట్రోల్ అంటే అందుకనే ఒక్క 100 రూపాయలైనా మనం కడితే మన యొక్క ఇంట్రెస్ట్ బాధ్యత. న్యూ మెంబర్స్ ఆల్మోస్ట్ మా దాంట్లో మొత్తం కలిపి 13 వరకు ఉన్నారు, 13 మెంబర్స్ ఉన్నారు. సో అలాగే మీ దాంట్లో 6 ఉన్నారు, 19 మెంబర్స్ అయ్యారు. వీళ్ళందరూ కనీసం 100 రూపాయలు కట్టాలి. రాజుగారు వాళ్ళు ఫుల్గా కడతారంటే కట్టొచ్చు, రాజుగారు పర్లేదు 1000 రూపాయలు కట్టారు. రాజుగారు సూపర్, రాజుగారికి చప్పట్లు. అలాగే సంటి ఎక్కడ ఉన్నాడు, సంటి కూడా 1000 రూపాయలు కట్టొచ్చు. సంటి నీకు కూడా చప్పట్లు, కట్టేయడమే, అయినా ఇచ్చేస్తాడు. బద్రి గారు కూడా కట్టేయగలరు, చికెన్ కూడా ఉంటుంది, నాకు తెలుసు చికెన్ కూడా ఉంటుంది కదా సార్. అయితే ఓకే, బద్రి గారు రెడీ. అది సో అలాగా మనం
కొంచెం మాట్లాడుకుని మన సభ ఆ ఇన్స్టలేషన్ గురించి దీని గురించి రెండు వాటికి సంబంధించిన బుక్స్ ఇక్కడ ఉంటాయి. మీరు ఎవరైతే మెంబర్గా చేరాలనుకున్నారో త్వరగా చేరండి. ఎందుకంటే రేపు 11వ తారీఖున సార్ 8 11వ తారీఖున మేము సబ్మిట్ చేసేయాలి. రిటర్న్ ఇవ్వాలి, బుక్స్ రిటర్న్ ఇచ్చేయాలి. మీ పేరు వచ్చి చెప్పేస్తే ఆ స్లిప్లు ఇచ్చేసి మేము ఆ రోజు రిటర్న్ చేసేస్తాం వాళ్ళకి. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి కదా దాని గురించి. సివిఆర్ క్లబ్ బుక్ ఇచ్చేసాము 10 మెంబర్స్. అంజలి క్లబ్ కి 10, గీతాంజలి క్లబ్ కు 10, దుర్గా తేజకి 10, అలాగే మరి దివిస్ ఫ్రెండ్ సర్కిల్ 10. నేను మొత్తం ఎవరైతే మీరు రాగలుగుతారో, అంటే హస్బెండ్ వైఫ్ కూడా రావచ్చు, నాన్ మెంబర్స్ కూడా రావచ్చు, బయట వాళ్ళు కూడా రావచ్చు, బంధువులు కూడా రావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్లబ్ వాళ్ళు 10 మందిని మీరు ఎవరైతే రావదలుచుకున్నారో వాళ్ళ గురించి చెప్పి, కొత్త మెంబర్స్ మాత్రం ఈ క్లబ్లో ఈ 5 క్లబ్ల్లో ఎవరు చేరినా 100 రూపీస్ కడితే సార్ 100 రూపీస్ కడితే అక్కడ వాళ్ళకి కిట్ ఫ్రీగా వస్తుంది, భోజనం ఫ్రీ, కాస్త 4 గంటలకు ఎంటర్టైన్మెంట్ ఫ్రీ. ఎందుకంటే చుట్టూ తిరుగుతూ చాలా మంది పరిచయాలు అవుతారు. దాదాపు 1200-2000 మెంబర్స్ ప్లాన్ చేస్తున్నారు. మురళీ రిసార్ట్స్ అంటే చాలా పెద్ద హాల్, చాలా పెద్ద హాల్. హాల్కే 7 లక్షలు 8 లక్షలు అవుతాయి. హాల్కే 7 లక్షలు 8 లక్షలు అవుతాయి. అలాంటి పెద్ద హాల్ నిర్మాణం ఎక్కడంటే మనకి నిర్మాణ రోడ్ నుంచి పోరంకి వెళ్ళే రోడ్డు ఉంది కదా, నారాయణపురం కాలనీకి ఆపోజిట్ లో ఉంటది మురళీ రిసార్ట్స్. సో అక్కడికి రావచ్చు. సో అది ఇక్కడికి మీరంతా ఎవరైతే వస్తారని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చెప్తే వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చేస్తారు. కొన్ని వస్తారని విల్లింగ్నెస్ చెప్తే వాళ్ళకి అమౌంట్లు అనేది మనకు రేపు లేదు ఎల్లుండి 11వ తారీఖు కల్లా మనం పే చేసేయాలి. అందుకని మీ క్లబ్ నుంచి ఎవరైనా ఒక 10 మెంబర్స్, లేకపోతే ప్రెసిడెంట్ హస్బెండ్ ఇద్దరు రావాలనుకో మీరైనా వచ్చేయచ్చు. ఎవరైనా కానీ 10 మెంబర్స్. ఇంకెక్కువ ఉన్నారనుకోండి, మీరు అడిగితే ఆర్సీ గారి దగ్గర బుక్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి. 10 మెంబర్స్ అయినా కాదు, 10 మినిమం మనం తీసుకెళ్ళాలి ఒక్కొక్క క్లబ్ కి. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఆర్సీ గారి దగ్గర నుంచి బుక్స్ ఉంటాయి. అది 300 మెంబర్స్ వరకు అయితే 100 రూపీస్ ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఇస్తున్నారు. అయిపోయి ఉంటారేమో ఇప్పుడు వరకు ఉండదు, అయిపోయి ఉంటుంది. అది పెద్ద ఉపయోగపడదు కాదు. ఇదే ఆఫర్ మన జోన్ లో. మన ఆఫర్ కొత్త మెంబర్స్ కి అయితే ఎవరైనా కొత్త మెంబర్స్ ని మీరు చేరిస్తే మాత్రం 100 రూపీస్ కడితే చాలు. జలా చంద్రరావు గారు లాంటి వాళ్ళకి కాదు. ఆయనకి అవసరం లేదు, ఆయనకి మీకు నాకు ఈ నలుగురికి అక్కర్లే. ఆయన అసలు క్యాబినెట్ కి వెళ్ళిపోయాడు. అలా అక్కర్లే. అదే అలా చూసుకోండి. కొత్త మెంబర్స్ మాత్రం 100 రూపీస్ కడితే మీకు అక్కడ కిట్ ఫ్రీగా వస్తుంది, అవన్నీ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అదే ఇప్పుడు అది 100 రూపాయలు కట్టాలి, చాలా కష్టాలు. ఆయన ఎవరెవరు జాయిన్ అవుతాడా? ఎవరైనా పేరు? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆయనకి కప్పట్లు కొట్టండి. మనకి మాక్ టైల్స్ మనకి రెగ్యులర్ గా సప్లై చేసి లైన్స్ లోపు ఆసియాలో చూసి ఆయనలో కూడా ఉత్సాహం వచ్చింది. మెంబర్ గా నేను జాయిన్ అవుతాను సార్ అని ఆయన అంటున్నారు. మాక్ టైల్స్ జాయిన్ అవుతారంట, లైన్స్ క్లబ్ లో మెంబర్ గా జాయిన్ అవుతారంట. ఇదిగో రాయిచ్చేసాడు. విదిల్చింది. వెరీ గుడ్. అంతే, పైదేమో నువ్వు తీసుకోవాలా, కింద